నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఉత్సాహ వాతావరణంలో మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకారాలు. వర్షంలోనే సందడి చేసిన కార్యకర్తలు. రక్తనాళాల సమస్యలపై ఉచిత వైద్య శిబిరం. హైదరాబాద్ వైద్య బృందాల సేవలు. ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి. పెన్షనర్స్ హోంలో రౌండ్ టేబుల్. సూపర్ 6 పూర్తి స్థాయిలో ఎక్కడ అమలయ్యాయో చెప్పాలి. తుళ్లూరు వైఎస్ఆర్సీపీ డిమాండ్. మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్గా జవ్వాది కిరణ్ చంద్, డైరెక్టర్స్గా ఎన్నికైన వారు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముందుగా స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. మంగళగిరి మార్కెట్ యార్డ్ నాకు చైర్మన్గా ఇచ్చినందుకు మరొకసారి కూటమి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నా మీద ఉంచి బాధ్యతగా మన స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రైతులకి అన్ని విధాల తోడ్పాటుగా ఉండి పార్టీకి మంచి పేరు తెస్తానని చెప్పి రైతుల యొక్క సమస్యల మీద నా యొక్క కృషి చేసి వారి యొక్క గిట్టుబాటు ధరల్లో కానీ డొంక రోడ్లలో కానీ అన్ని రకాలుగా నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే మంగళగిరి మనుషులే తన ధైర్యం మనుషులకై నిలబడలే మంగళగిరికి మంగళగిరి మనుషులే. చిన్నకాకానిలో శ్రీ సత్యసాయి భజన మండలి మంగళగిరి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నకాకాని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళగిరి శ్రీ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ సహకారంతో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో సాధారణ వ్యాధులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, దంత పరీక్షలు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సాధారణ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీ సుశిరాణి, గైనకాలజిస్ట్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం మాధవీలత, దంత వైద్య నిపుణులు డాక్టర్ జీవన, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ వైద్య నిపుణులు డాక్టర్ జేవి ప్రమోద వైద్య సేవలు అందించారు. గ్రామ పరిసర ప్రాంతాల నుండి ప్రజలు హాజరై వైద్య సేవలు పొందారు. ఎన్ఆర్ఐ కార్డియాలజీ విభాగం మెడికల్ స్టూడెంట్స్, నిర్మలా ఫార్మసీ కళాశాల ఫార్మసీ విద్యార్థులు రోగులకు సేవలందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు పోసపాటి సాయి కృష్ణ, శ్రీ సత్యసాయి భజన మండలి కన్వీనర్ డాక్టర్ రాయిపాటి రామారావు, భజన మండలి ఆధ్యాత్మిక విభాగం ప్రతినిధి ఆర్టీసీ ప్రసాద్, మహిళా విభాగం ప్రతినిధులు రాధిక, లక్ష్మీ, శ్యామల, హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ వి నవీన్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భగవాన్ బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో నిర్వహిస్తున్నటువంటి మెడికల్ విభాగానికి సంబంధించి రూరల్లో, అర్బన్లో, అన్ని జిల్లాల్లో కూడా, అన్ని గ్రామాల్లో కూడా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మన మంగళగిరి భజన మండలి తరపు నుంచి
దాదాపు ఇది మనం 4వ క్యాంపు నిర్వహించుకుంటున్నాం మనం. ఈ 4వ క్యాంపులో మొన్న మన ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా గైనిక్ డాక్టర్ మాధవీలత గారు వచ్చున్నారు, అలానే జనరల్ ఫిజిషియన్ వచ్చున్నారు, అలానే వాస్కులరీ సపరేట్ స్పెషలిస్ట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నుంచి హైదరాబాద్ నుంచి వారు కూడా వచ్చున్నారు. అట్లానే డెంటల్ కూడా మనం నిర్వహిస్తున్నాం. ఈ నవంబర్ 23వ తారీఖు తర్వాత బాబావారి జన్మదినోత్సవం తర్వాత మళ్ళీ దీని మీద మనం ఇంకా ఎలాంటి క్యాంపులు కండక్ట్ చేయాలి, ఎక్కడ కండక్ట్ చేయాలి, ఇంకా కొంచెం లోతుగా పరిశోధించి మనం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా దాన్ని నిర్వహించుకుంటాం ఖచ్చితంగా. ఈ సందర్భంగా మన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, సత్యసాయి భజన మండలి తరపున మంగళగిరిలో నాట్ ఓన్లీ మెడికల్ క్యాంప్, వేరే సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి వారము కూడా సత్సంగము భజన అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి నెల కూడా గర్భిణీ స్త్రీలకి మన నారాయణ సేవ కింద పోషకాహారాన్ని సుమారుగా ఒక 60 మంది గర్భిణీ స్త్రీలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే మరి బాల వికాస్ అంటే విలువలతో కూడినటువంటి విద్య చిన్నతనం నుంచి నేర్పాలనేటువంటి ఉద్దేశంతో భావి భారత పౌరులను తీర్చిదిద్దాలని, ఆధ్యాత్మికతతో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన విలువలతో కూడినటువంటి విద్య బాల వికాస్ తరగతులను కూడా మంగళగిరిలో మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. అలానే స్పిరిచువల్ క్యాంప్స్ కింద మనం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మొన్న అతిరుద్ర పారాయణం అనేది సుమారుగా 200 మంది వేద పండితులతో మన శివాలయంలో చేయడం జరిగింది. అలానే స్వామివారి రథయాత్ర దిగ్విజయంగా మరి మన రాజధాని పరిధిలో ఉండేటువంటి గ్రామాలన్నింటిలో కూడా తిరగడం జరిగింది. చిన్నకాకానిలో మంగళగిరి మండలం చిన్నకాకానిలో ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ మరియు శ్రీ సత్యసాయి బాబా సేవా సంస్థల ద్వారా ఈరోజు క్యాంప్ జరగడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఈ మెడికల్ క్యాంప్ అనేది రాష్ట్ర మొత్తంలో చాలా చోట్ల చేస్తూ ఉంటాం. దీన్ని మిగతా ప్రతి ఒక్కరు అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ప్రైవేటు రిజర్వేషన్ బిల్లు పెట్టాలని మంగళగిరి పెన్షనర్స్ హోంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషలిస్ట్ కూటమి నాయకులు వీరస్వామి, ఓపీడీఆర్ నాయకులు సిహెచ్ భాస్కర్ రావు, ఎల్జేడీ నాయకులు రత్నం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సమావేశానికి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలంటే ఒక చట్టం కావాలి. ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, అన్ని రాష్ట్రాలకి మొత్తం దేశానికి సంబంధించిన సమస్య. కనుక ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ రావాలంటే పార్లమెంటు ఒక చట్టం చేయాలి. ఇది కొన్ని దశాబ్దాల నుంచి ఈ దేశంలో చారిత్రకంగా అన్యాయానికి గురైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ, మైనార్టీలు కూడా అన్యాయానికి గురయ్యారు. వాళ్ళ యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఇది. వాళ్ళ డిమాండే కాదు, రాజ్యాంగం సమానత్వాన్ని గురించి మాట్లాడింది. రాజ్యాంగం సంపదలు ఈ దేశంలో అసమానత తగ్గేటట్టుగా పరిపాలన సాగాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల బిల్లు 21వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలన్నది సోషలిస్టు కూటమి, కమ్యూనిస్టు, సోషలిస్టు, ప్రజాస్వామికవాదులు, సోషలిస్టు పార్టీలు అందరూ కూడా ముందుకు తీసుకొస్తూ ఉన్నాయి. ప్రధానంగా సిఈఐసి డేటా నివేదిక ప్రకారం 10 నుంచి 18 కోట్ల లోపు ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ ప్రజలంతా ప్రైవేట్ రంగంలోనే 94% జీవన విధానాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఎన్నో దశాబ్దాల నుండి పార్లమెంటు ముందున్నటువంటి బిల్లు ప్రైవేట్ రంగం రిజర్వేషన్ బిల్లు. ఈ రిజర్వేషన్ బిల్లు మీద పార్లమెంట్లో అంబేద్కర్ మొదలు ఎన్నో పార్టీల ఎంపీలు పార్లమెంట్లో ఈ సమస్యని దశాబ్దాల పాటు నుంచి అన్ని పార్లమెంట్ సమావేశాల్లో ప్రతి పార్లమెంట్ సమావేశంలో
ఇది ముందుకు తీసుకొస్తానే ఉన్నారు, కానీ అది తిరస్కరింపబడతా ఉంది. ప్రపంచ దేశాల్లో ఈ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల బిల్లు ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్న సోషలిస్ట్ కూటమి నాయకులు జయబాబు అన్నగారికి, దీన్ని సాధించడానికి మనం ఐక్యం కావాలని పిలుపునిస్తున్న భాస్కరరావు అన్నగారికి మద్దతు తెలుపుతూ ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతాదళ్ సోషలిస్ట్ పార్టీ శరద్ యాదవ్ నాయకత్వంలోని జాతీయ పార్టీ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ బిల్లు ఈ వర్షాకాల సీజన్లోనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేటు రంగంలో ఇప్పుడున్న ఉద్యోగులకు సమాన వేతనం, పీఎఫ్ గ్రాట్యుటీ, నూతన పెన్షన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టుబడిదారులు వ్యతిరేకించడం తప్పు. పెట్టుబడిదారులకు 97% పెట్టుబడి భారతీయులందరి సంపద, భారతీయులందరి ఉమ్మడి సంపద, నీరు, గాలి, భూమి వాడుకుంటున్నారు, పవర్ వాడుకుంటున్నారు. మీకు తెలుసా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు తుళ్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం తుళ్లూరులోని హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపం నందు తాడికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డైమండ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం తుళ్లూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైనేని నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలను తెలుపుతూ సూపర్ 6 పథకాలను సక్రమంగా అమలు చేయకుండా చేస్తున్నారని తెలుపుతూ తాడికొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనేని నాగమల్లేశ్వరరావు, కొప్పుల శేషగిరిరావు, కాకర్ల నాగేశ్వరరావు, బెజ్జం రాంబాబు, కొయ్యగూర వినోద్, కంతేటి చిన్న వెంకటేశ్వర్లు, ఐనవోలు సుధీర్, ఎన్ రఘునాథ్ బాబు, చెన్నకేశవులు, కె అనిల్, షేక్ జానీ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తాటికొండ అసెంబ్లీ నియోజకవర్గం తుళ్లూరు మండల స్థాయి మీటింగ్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు తుళ్లూరు మండలంలో అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు అందరి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం అద్భుతంగా చేసినందుకు ముందుగా నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు సంవత్సర కాలంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 2019 మే 31 తారీఖు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నవరత్నాలు, అవే కాకుండా ప్రజలు అడిగినవి అడగనవి అన్నీ కూడా ఎన్నో పథకాలు ప్రతి గడపకి ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఎక్కడా కూడా ప్రజల వద్దకు పాలన అనేదానికి అక్షర రూపం చూపించే విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ప్రజలు మనల్ని పొందే దాంట్లో భాగంగా సుమారుగా 2,75,000 కోట్ల రూపాయలు వేసినటువంటి చరిత్ర ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు త్రికరణ శుద్ధితోటి 2024 మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్ నెల నుంచే మీకు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చెరొక పక్క సంతకాలు పెట్టి ప్రతి కుటుంబానికి సుమారుగా 5,26,000 24,000 రూపాయలు మీ ఇళ్ళకి చేరతాయి అని చెప్పినటువంటి దానిని ప్రజలు నమ్మి ఏ విధంగా మోసపోయారంటానికి ఈ సంవత్సర కాలంలో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గరకు వచ్చి మేము ఘోరంగా మరొకసారి మోసపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజల వద్దకు వెళ్లాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మాకుంది. కాబట్టి ప్రజల తరపున
ఇప్పుడున్నటువంటి అధికార పార్టీని మెడలు వంచే విధంగా మేము ప్రజలకు మీరు ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పారో ఆ పథకాలు మీరు అమలు చేయాల్సిందే, చెయ్యకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల తరపున మేము పోరాటం చేసి మీ మెడలు ఉంచుతామనే విధంగా ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్లే దాంట్లో భాగంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ తోటి ప్రజల వద్దకు తుళ్ళూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజల్ని మరింత చైతన్యవంతులు చేసి రాబో రోజుల్లో వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చేటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళటానికి ప్రజల తరపున మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు ఓరబావి సెంటర్లో మండల పరిషత్ పాఠశాల నందు ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ స్ఫూర్తితో విజయవాడకు చెందిన అమరావతి సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంప్యూటర్ ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. మొత్తం 88 మంది పరీక్షలు జరిపించుకోగా 30 మందికి శస్త్రచికిత్సలు చేయనున్నారు. తొలిగా 15 మందికి సోమవారం కంటి ఆపరేషన్లు జరుపనున్నారు. అదేవిధంగా మరో 20 మందికి కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత, నియోజకవర్గ రైతు సంఘం నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, గ్రామ అధ్యక్షులు కురగంటి మల్లేశ్వరరావు, ఇజ్జిగాని శంకర్, ఆసుపత్రి ఇన్ఛార్జ్ పలగాని కోటిరత్నం, సిబ్బంది సౌమ్య, హేమంత్, శైలజ, మాధవ్, మంజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబీన్, శ్రీ అనిత, మధుబాబు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో ఉచితంగా అమరావతి సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య శిబిరాన్ని రేవంద్రపాడు గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు అమరావతి సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం వాళ్ళు అన్ని సేవలను ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారు. ఈ సేవలను అందిస్తున్న వైద్య శిబిరానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సౌజన్యంతో అమరావతి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈరోజు రేవేంద్రపాడు గ్రామంలో ఐ క్యాంప్ నిర్వహించుకోవడం జరిగింది. పేద ప్రజలకి అందుబాటులోకి వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో నారా లోకేష్ గారు 2019 నుంచి 2024 వరకు కూడా ఇప్పటికీ సంజీవిని ఆరోగ్య రథ ద్వారా దుగ్గిరాల మండలంలోని ప్రతి గ్రామానికి పేదవాళ్ళకి వైద్యం అందిస్తున్నారు. అలాగే తాడేపల్లి, మంగళగిరిలో కూడా సంజీవిని ఆరోగ్య రథం సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్నారు. 100 పడకల ఆసుపత్రి కూడా నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా ఈ వైద్యాలు అందించాలనే సదుద్దేశంతో మండలంలోని ప్రతి గ్రామంలో కూడా మనం చూసుకుంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళతో శృంగారపురంలో అయితే ఏంటి, దుగ్గిరాల్లో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అయితేనేంటి, చిలువూరులో అయితేనేంటి, ఇట్లా ఈరోజు రేవేంద్రపాడులో అమరావతి ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో అయితే ఏంటి, ప్రజలకి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్య సేవలు అందించాలి అనే సదుద్దేశంతో లోకేష్ గారు సహకారంతో హాస్పిటల్ వాళ్ళు ఇట్లా వైద్య సేవలు అందించడం చాలా మంచి విషయం. వారి యొక్క సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వీరందరూ కూడా మంచి కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా అమరావతి హాస్పిటల్ వారి సిబ్బందికి, యాజమాన్యానికి, డాక్టర్స్ అందరికీ కూడా రేవేంద్రపాడు గ్రామ ప్రజల తరపున, దుగ్గిరాల మండలం ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రేవేంద్రపాడు గ్రామంలో నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఆయన వివిధ సేవా కార్యక్రమాలు ఏ విధంగా అయితే చేస్తున్నారు పేద ప్రజల కోసం, అదే స్ఫూర్తితో అమరావతి సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ చుక్కడాలు ఇలాంటి ఏమన్నా కంటి సమస్యలు ఉన్నా, తలనొప్పి ఎక్కువగా వస్తుందా వాళ్ళకి ఫ్రీగా వైద్యం అందించడం. ఇదే విధంగా రీసెంట్గా కూడా మంగళగిరిలో చూసాము. ఇదే శిబిరం మంగళగిరిలో బాపని నగర్లో నిర్వహించి వాళ్ళు అక్కడి నుంచి ఒక 20 మందికి ఈ చుక్కడాలు తీపిన వాళ్ళే వెహికల్ ప్రొవైడ్ చేసి వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పి ట్రీట్మెంట్ అయిపోయినాక వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పారు. వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలకి మా మంగళగిరి నియోజకవర్గం తరఫున, ముఖ్యంగా రేవేంద్రపాడు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమం మరెన్నో చేయాలని చెప్పి పేద ప్రజలకు ఉపయోగపడాలని ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్గా
జవ్వాది కిరణ్ చంద్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పెదవడ్లపొడి నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. వీక్షిద్దాం నేటి దృశ్యం. ఈనాటి మంచి మాట. అడవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి, అవి భవిష్యత్తు తరాలకు చెందుతాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మంగళగిరి సీకే జూనియర్ కాలేజ్లో జీటీవీ రమణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు నాని, మాధవి టైప్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ పి మురళి, హనుమంతరావు, వాసుదేవ నయనార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జీటీవీ రమణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ ఇది స్థాపించి 10 సంవత్సరాలు అయిందండి. ఒక్క పైసా తీసుకోకుండా ఉచితంగా షార్ట్ హ్యాండ్ విద్యని అందరికీ నేర్పించాలనేటువంటి మంచి సంకల్పంతో దీన్ని ప్రారంభించాం. ఈ విద్యా సంస్థలో ఈ షార్ట్ హ్యాండ్ సెంటర్లో షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న విద్యార్థులు సుమారు 12 మంది విద్యార్థులకి సెంట్రల్ గవర్నమెంట్లో అలాగే హైకోర్టులో మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. మరి ఈరోజు మా ఆత్మ స్నేహితుడు జీటీవీ రమణ పుట్టినరోజు సందర్భంగా మేమందరం జీటీవీ రమణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు పొందినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులని సన్మానించుకోవడం మన బాధ్యత, కర్తవ్యం అని భావించి ఈరోజు వారందరికీ సన్మానం చేసి ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి విద్యార్థులు అందరూ విచ్చేశారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. జీటీవీ రమణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ సంస్థ దినదిన ప్రవర్ధమానం అవ్వాలని అందరి తరపున కోరుకుంటున్నాం. గతంలో చెప్పినట్టుగా రమణ గారి యొక్క జ్ఞాపకార్థం ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించడమే కాకుండా ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండేట్టుగా ఇక్కడ పాస్ అయిన ప్రతి విద్యార్థి సర్టిఫికెట్లో జీటీవీ రమణ గారి పేరుతో వాళ్ళ సర్టిఫికెట్లు గవర్నమెంట్ వాళ్ళ చేత ఇష్యూ చేయించిన ఘనత మన నాది గారు చెందుతుంది. ఆయన పేరు చిరస్థాయిగా వీళ్ళ విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లో నిలిచిపోతుందని ఈ సందర్భంగా వారందరినీ అభినందిస్తున్నాను ఇక ఇది చేసినందుకు. ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా నేర్చుకున్న విద్యార్థులందరికీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇది
జీటీఆర్ ఇన్స్టిట్యూట్ అనే దాదా నాథ్ గారి ద్వారా ఉద్యోగాలు పొందినందుకు, మా పాప హైకోర్టులో కోర్టు మాస్టర్గా ఉత్తీర్ణత సాధించినందుకు మేము అంతా ఆనందపడుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి. మేము ఈరోజు జీటీవీ రమణ గారి షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి సన్మాన కార్యక్రమం జరిపారు. మేమందరము కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళము షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నాము. మాలో చాలామందికి సుమారు 12 మంది వరకు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఇంకొంతమంది కాంట్రాక్ట్ బేసిస్లో కూడా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు ఒక్క రూపాయి కూడా కట్టించుకోకుండా మాకు నాని గారు, నాథ్ సార్ గారు జీటీవీ రమణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ తరపున షార్ట్ హ్యాండ్ని ఫ్రీగా నేర్పిస్తున్నారు. దానికి మేము ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాము. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వాళ్ళే. నాకు 2019లో ఇస్రోలో జాబ్ వచ్చింది. అలాగే తను బిందు, తన కోర్ట్ మాస్టర్గా ఏపీ హైకోర్టులో పనిచేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు, మాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పొందిన సంస్థల్లో చేస్తున్నారు. దానికి కారణము మా నాని సార్ గారు, నాథ్ సార్ గారు. నేను జీటీవీ రమణ ఇన్స్టిట్యూట్లో షార్ట్ హ్యాండ్ నేర్చుకొని ఇప్పుడు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో స్టెనోగ్రాఫర్గా ఉద్యోగం చేస్తున్నాను గత 2 సంవత్సరాల నుంచి. నా పేరు బిందు అండి. నేను ఏపీ హైకోర్టులో కోర్ట్ మాస్టర్గా చేస్తున్నాను. 2023లో సెలెక్ట్ అయ్యాను. గత 5 ఏళ్ళుగా ఇండియన్ రైల్వేస్లో ఏఎల్పీగా పనిచేస్తున్నాను. మన జీటీవీ రమణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షార్ట్ హ్యాండ్లోనే నేను కూడా ట్రైనింగ్ పొందాను. దీనికి నేను ఇన్స్టిట్యూట్కి ఇది జీటీవీ రమణ 2వ యానివర్సరీ జరుపుకుంటున్నాము. ఇందులో ఈ కార్యక్రమం భాగంగా ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగంలో, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగంలో, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి సన్మానం కార్యక్రమం చేశాము. ఇలాగే ఇంకా చాలామంది ఉద్యోగాలు తెచ్చుకోవాలని, మంచి మంచి స్థాయిలకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పారు. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మాకు ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే పిలవంగానే ఎప్పుడో క్లాస్ మానేసి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ పనిలో బిజీగా ఉన్నా కానీ పిలిచినందుకు వెంటనే వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు అందరూ చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలండి. నా పేరు అనుష. ఏపీఐఏసీలో జూనియర్ స్టెనోగా చేస్తున్నాను. మా ఇన్స్టిట్యూట్ ఈ రోజుకి 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. నేను 5th ఎడిషనల్ సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ కోర్టులో పర్సనల్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఇంతమందికి ఇలా ఉచితంగా విద్య నేర్పించి మమ్మల్ని ఒక ఆదర్శనీయమైన ఉద్యోగాల్లో నిలుపుతూ మాకంటూ ఒక భవిష్యత్తుని ఇస్తున్న నాని సార్కి, నా సార్కి మా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు హరిత సాయి. నేను కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నాను. అలానే 120 షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుంటున్నాను త్రూ ఈ జీవీటీ రమణ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ షార్ట్ హ్యాండ్. నా పేరు లక్ష్మీ సత్సాయి. నేను షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్లో ఒక 4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. హైయర్ క్వాలిఫై అయ్యాను. ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేస్తాను. సో మా సార్ గారికి చాలా కృతజ్ఞతలుగా, ఆనందంగా థ్యాంక్స్ చెప్తూ తాడేపల్లి టీడీపీ కార్యాలయం వద్ద నుండి ఏఎంసీ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఉయ్యాల శ్రీనివాసరావు, షేక్ దుబాయ్ మస్తాన్లు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, దానబోయిన సుందర్రావు యాదవ్, ఇట్టా భాస్కర్, అన్నెం కుసుమ, పెంచలయ్య, దాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మంగళగిరి యార్డు డైరెక్టర్లుగా నియమితులైన మా సహోదరులు ఉయ్యాల శ్రీనివాసరావు గారికి, అలాగే దుబాయ్ మస్తాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన నాయకుడు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇలాగే ప్రతి సంవత్సరం వీళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళాలని మా పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు గారు,
అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈనాడు ఇద్దరు డైరెక్టర్లు మార్కెట్ డైరెక్టర్లకి ఘనంగా మరి ఇట్టా భాస్కర్ పెంచలి గారి నాయకత్వంలో రంగరంగ వైభవంగా జరిగింది. మరి దీనికి ప్రత్యేక కర్త వెంకట్రావు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మరి అన్ని వర్గాలకి సమస్థానం కల్పించి మరి దాదాపుగా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ అందరూ కూడా మన యువ నాయకుడు మన ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో ఈ కాన్స్టెన్సీలో అన్ని వర్గాలకి సమతుల్యంగా అందరిగా పదవులు కట్టబడిన వ్యక్తి. ప్రత్యేకంగా ఆయనకు కూడా మా రాష్ట్ర తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మేము ఇద్దరు కూడా ఉయ్యాల సీన్ కానీ అదేవిధంగా మస్తాన్ గారికి కానీ ఒకటే చెప్తా ఉన్నాం. రైతాంగం పట్ల రైతుల సమస్యల మీద మీరు ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రాంతంలో రైతుల పట్ల మీరు అవగాహన చేసుకొని ఎప్పటికప్పటికి మీ చైర్మన్ గారికి జవాద్ కిరణ్ గారికి కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారికి కానీ ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలు మీరు చెప్పాలని ఇంకా బాగా అభివృద్ధి చేసి ఇంతకంటే ఉన్నతమైన పదవులు పొందాలని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి ఆదేశాంశం మేరకు ఈ రోజున మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్గా మరి ఉయ్యాల శ్రీను గారికి మస్తాన్ గారికి మరి ప్రముఖమైన ఒక ముఖ్యమైన పదవులు ఇచ్చినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు. అలాగే తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించిన ఉయ్యాల శ్రీను గారు కానీ మస్తాన్ గారు కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ గుర్తించి వాళ్ళకి డైరెక్టర్ పోస్టులు ఇచ్చినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పోస్టులు ఇచ్చిన తర్వాత కూడా మరిన్ని సేవలు తెలుగుదేశం పార్టీకి అందించాలని కోరుకుంటూ అలాగే మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా ఉన్నందుకు రైతుల సమస్యల మీద పోరాడి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ పదవిని మీరు వన్నీ తీసుకురావాలని మంగళగిరి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని రైతులకు సేవ చేయాలని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంగళగిరి మార్కెట్ యార్డులో ఆదివారం జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి డైరెక్టర్గా నియమితులైన వీరిశెట్టి శ్రీనివాసరావు చిర్రావూరు నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయటానికి చిర్రావూరు నుంచి ర్యాలీగా బయలుదేరబోతున్నాము. ఈ పదవి రావడానికి నారా లోకేష్ గారికి నా పదవి ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు. ఆయన ఆశీస్సులతో నాకు మంగళగిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇచ్చినారు. నేను చిర్రావూరు గ్రామానికి గత 12 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షులుగా పనిచేశాను. కరోనా టైంలో మందులు కొట్టని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరికీ పనిచేశాను. నా కష్టాన్ని గుర్తించి నారా లోకేష్ గారు నాకు పదవి పెంచి మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా ఇవ్వటం నాకు సంతోషంగా ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఏ పని ఉన్న రైతులకు అందుబాటులో ఉండి నేను మార్కెట్ యార్డు డెవలప్మెంట్కి రైతులకి కృషి చేస్తానని మనం చేసుకుంటున్నాను. మంగళగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కీర్తిశేషులు కారుమంచి వెంకట సుబ్బయ్య విగ్రహం వద్ద ఆదివారం వెంకట సుబ్బయ్య చౌదరి 51వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఎంపీటీసీ మాజీ సభ్యులు ఈపూరి ఆదాం, వెంకట సుబ్బయ్య చౌదరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య చౌదరి కుటుంబ సభ్యులు కారుమంచి నరసింహారావు, అట్లూరి జయపుష్పకుమార్, వహిమారాణి, ఫణికిరణ్, ఆదిత్య బింద్ర, కొరటాల మల్లిక, ఏటికూరి నాగేంద్రం, బోదాల స్వర్ణలత, ఎస్సీ ఎస్టీ రైట్స్ నాయకులు కారుమంచి రామారావు, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఇప్పుడు చనిపోయి ఎన్ని రోజులు అన్ని సంవత్సరాలు? ఈ రోజున పూజ్యులు దానకర్ణుడు కారుమంచి వెంకట సుబ్బయ్య చౌదరి గారు చనిపోయి 51 సంవత్సరం అవుతుంది. కానీ ఆయన దాత, కర్ణుడు అంటే ఎలా ఉంటాడో తెలీదు, అలాంటి దాత అనమాట. మనం చరిత్ర అయితే చెప్పుకుంటాం కానీ నిజ జీవితం లేదు. నిజ జీవితంలో చూసింది మా చౌదరి గారిని ఒక్కడే, కారుమంచి వెంకట సుబ్బయ్య చౌదరి గారిని. మా దాతాజీ ఈ స్థలంలో ఇచ్చింది సమితికి కానీ, అలాగే హాస్పిటల్కి కానీ, అలాగే డాన్ బోస్కోకి కానీ, అలాగే మరి హాస్పిటల్కి కానీ, అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అప్పట్లో బావిది జోగెత్తుకొని తిరుపతి వెళ్ళేవాళ్ళు. దానికోసం మా వెంకట సుబ్బయ్య చౌదరి గారు ఏం చేశారంటే ఒక బావి ఊరికి ఒక సత్రం, బావి ఒకటి ఊరికి ఒక సత్రం అట్లా కట్టించేసి
తిరుపతి దాకా, తిరుపతి నుంచి మళ్ళీ అటు మద్రాసు వచ్చే వాళ్ళకు కూడా ఏర్పాటు చేసిన ఘనుడు, గొప్ప మహానుభావుడు. ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున, మనందరి తరఫున కూడా జోహార్లు అర్పిస్తూ, జోహార్ కార్మంచి వెంకట సుబ్బయ్య గారు, జోహార్, జోహార్ కార్మంచి వెంకట సుబ్బయ్య గారు, జోహార్, జోహార్. విద్యాదాత, ఆరోగ్యదాత, మంగళగిరిలోనే అత్యున్నతంగా అనేకులకు దానం చేసిన స్థలాలు దానం చేసి ప్రజా సంక్షేమమే నా జయమని, మాకు కార్మంచి వెంకట సుబ్బయ్య చౌదరి గారి గురించి తెలియకపోయినా కానీ ఆయన చరిత్ర మాత్రం మేము చదివాము. కానీ అలాంటి మనిషి మంగళగిరిలో పుట్టబోడు కూడా. ఎందుకంటే ఆయన ప్రతి కూడా ఇప్పుడు ఆదాయం గారు చెప్పినట్లు ఎన్నో దానాలు, మంగళగిరి సగం దానం చేసినటువంటి దానకర్ణుడు. అలాంటి దానకర్ణుడిని మనందరం స్మరించుకోవాలి. ఈ సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మన యొక్క మంగళగిరి మున్సిపాలిటీని వెంకట సుబ్బయ్య చౌదరి గారి స్థలాన్ని నడి బొడ్డులో కట్టాల్సిన బాధ్యత ఈ యొక్క మున్సిపాలిటీకి ఉంది. ఎందుకంటే ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, బస్టాండ్ కానీ, ఇక్కడ పార్కు కానీ, లేదా ఇంకా మరి అలాగే చినకాకాని దగ్గర అనేక స్థలాలు మరి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం మరి దానం చేసినటువంటి మహోన్నత వ్యక్తిగా కార్మంచి వెంకట సుబ్బయ్య చౌదరి గారు ఉండటం అనేది నిజంగా మనం గర్వించదగ్గ విషయం మంగళగిరి. అదేవిధంగా ఈ యొక్క వారసులందరూ కూడా ఈ రోజున కార్మంచి వెంకట సుబ్బయ్య చౌదరి గారిని స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలను గుర్తు చేస్తూ మరి వారందరూ కూడా ప్రతి సంవత్సరం ఇదే రోజున వచ్చే సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా ఆయన యొక్క వర్ధంతిని ఘనంగా జరిపించాలని, దాని అందరికీ కూడా పుర ప్రజలకు ముందు తెలియజేసి, ఇది నిజంగా ముందు తెలియజేస్తే పుర ప్రజలు కొంతమంది వచ్చేవాళ్ళు, ప్రముఖులు వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన గురించి చాటి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు చెప్పాలంటే సమాజ సేవ చేయటం ప్రతి ఒక్క మనిషి యొక్క బాధ్యత. మానవుడిగా పుట్టినప్పుడు తప్పనిసరిగా సమాజ సేవ చేయాలి. అది చేసి చూపించినటువంటి మహోన్నత వ్యక్తి కార్మంచి వెంకట సుబ్బయ్య చౌదరి గారు. మరి ఆయన గురించి మంగళగిరిలో అందరికీ తెలుసు, కానీ దాన్ని బయట పెట్టలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని కరపత్రం ద్వారా కూడా కార్మంచి వెంకట సుబ్బయ్య చౌదరి గారి యొక్క జీవిత చరిత్రను తెలియజేయాల్సిన బాధ్యత మంగళగిరి పురపాలక సంఘానికి ఉంది. వచ్చే సంవత్సరం ఘనంగా అన్ని సంఘాలతో కలిపి కార్మంచి వెంకట సుబ్బయ్య చౌదరి గారి యొక్క వర్ధంతిని ఘనంగా చేస్తామని ఈ యొక్క కుటుంబ సభ్యులకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మంగళగిరి టౌన్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వివరాలు వీక్షిద్దాం. ఈ నెలలో పగలల్లా ఒక్కతీత, 2 రోజులకోసారి సాయంత్రం వేళల్లో జల్లులు లేదా ఓ మోస్తరు వాన. ఈ పరిస్థితుల్లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కతీత స్థానంలో భారీ వర్షం వచ్చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎంటీఎంసీ పరిధిలోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. సీసీ రోడ్లు కూడా సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో భారీగా వాన నీరు చేరింది. ఇక టిట్కో గృహాల సముదాయం కూడా వాన నీటిలో చిక్కుకుంది. బాపనయ్య నగర్, శిబిరం, బిఆర్ నగర్, రత్నాల చెరువు, ఎంఎస్ఎస్ నగర్ వంటి ప్రాంతాల్లో కూడా వాన నీరు ప్రజా జీవనాన్ని స్తంభింపజేసింది. భారీ వర్షాలు పడితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ఎంటీఎంసీ అధికారులు సీరియస్గా ఆలోచించాల్సి ఉంది. ఈ అంశాలపై ఓ సమగ్ర నివేదిక తయారు చేసుకుని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తే డ్రైనేజ్ వంటి సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం ఆవరణలో గాయత్రి పరివార్ శ్రీ గీతా జ్ఞాన యోగమిత్ర మండలి ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ గీతా జ్ఞాన యోగ మిత్ర మండలి మరియు గాయత్రి పరివార్ మంగళగిరి శాఖ వారి చేత 356వ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ రోజున ఉదయం 9 గంటలకు గాయత్రి యజ్ఞం నిర్వహించబడింది. తదుపరి 12 గంటల నుంచి భగవద్గీత పారాయణం జరిగినది. 12 గంటల నుంచి సుమారుగా 1000 మందికి అన్న సమారాధన కార్యక్రమానికి ఆహార పదార్థాలు తయారు చేయబడినవి. ఈ భక్తులు
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి, పానకాల లక్ష్మీ నరసింహస్వామి మరియు పుర ప్రముఖులు అందరూ విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ గాయత్రి దేవి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మంగళగిరి గాయత్రి ట్రస్ట్ పరివార తరపున 108 కుండముల గాయత్రి మహా జ్ఞాన యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞము హరిద్వార్ 100 సంవత్సరాలైన సందర్భంగా, అఖండ జ్యోతి 100 సంవత్సరాలైన సందర్భంగా 108 కుండల గాయత్రం మహాయజ్ఞము ప్రతి గ్రామంలో జరుగుతున్నది. అదే విధముగా మంగళగిరి ఆత్మగురి గ్రామంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఖాళీ స్థలంలో 108 కూడా గాయత్రి యజ్ఞం జరుగుతుంది. 10వ తారీఖు గాయత్రి యజ్ఞం, 9వ తారీఖు మన ఆత్మగూరు శివాలయం నుంచి పురవీధుల మీదుగా కలశయాత్ర జరుగుతుంది. అట్లాగే మంగళగిరిలో 8వ తారీఖు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మన సీతారామ కోవిల్ నుంచి నరసింహస్వామి కళ్యాణ వేదిక వరకు కలశయాత్ర కోలాటంతో జరుగుతుంది. తదుపరి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మంగళగిరి 26వ వార్డులో టీడీపీ నాయకులు కాట్రు రవికుమార్ ఆధ్వర్యాన ఆషాఢ మాసం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు మాట్లాడారు. మంగళగిరి 26వ వార్డులో మహిళలందరం కలిసి సీతమ్మ వారికి, మహిళలందరూ ఆదర్శంగా చెప్పుకునే సీతమ్మ వారికి మా వంతుగా మేము తొలిసారిగా మేము మొదలుపెట్టాము. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఏ నామినేషన్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా సీతమ్మ తల్లి అనే పేరైతే ఇక్కడ ఉంది. కానీ ఆ తల్లికి సారిగా అనేది ఇంతవరకు ఎవరు తేలేదు. అది మేము పూనుకొని సీతారామ కోవిల్కి మా మహిళలందరం కలిసి సీతమ్మ వారికి సారి కావడం మా అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. దీంట్లో భాగంగా సీతమ్మ వారి పాదాలు కూడా మేము ఈ సంవత్సరం ఇలా రెడీ చేసుకొని అమ్మవారికి తీసుకొని రావడం జరిగింది. మాకు సహకరించిన మహిళలందరికీ ధన్యవాదాలు. ఇలాగే మేమందరము మళ్ళీ సారి కావాలి, అందరము ఏ భేదభావాలు లేకోకుండా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పాత మంగళగిరిలోని మహిళలందరూ కలిసి 26వ వార్డులోని మహిళలందరూ కలిసి ఈరోజు సీతారామ కోవిల్లో శారీ ఇవ్వడం అనేది జరుగుతుందండి. మహిళలందరూ ఏకాభిప్రాయంతో అందరూ ఒకటిగా చేరి ఈ చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చక్కగా చేసుకున్నారండి. ఆ మహిళలందరికీ కృతజ్ఞతలండి. రాముల వారి ఆశీస్సులు, సీతమ్మ వారి ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవేళలో ఉండాలని కోరుతున్నాము. 26వ వార్డు పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవిల వద్ద నుండి హుసేన్ కట్ట శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వరకు మహిళలు సారెతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం చైర్మన్ వాకా మంగారావు దంపతులు తదితరులు పాల్గొన్నారు. గుండిమెడ గంగానమ్మ దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి పూజలు జరిపారు. ఈ కార్యక్రమం ఆలయం కమిటీ సభ్యులు పి నారాయణరావు, అంకినేయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా గుండెమెడ గ్రామంలో గంగానమ్మ గుడి అంటే మా గ్రామ విలవెల్పు. ఏ పనికి వెళ్ళాలన్నా ముందు శుభకార్యంకి వెళ్ళేటప్పుడు ఆ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని చూసుకున్న తర్వాతే ఏ శుభకార్యంకైనా ఊరించి బయలుదేరుతాం. మా గంగానమ్మ గుడి పూర్వకాలంలో చాలా లోతులో ఉండేది మటుకన. కానీ 88వ సంవత్సరంలో గార్లపాటి ప్రసాద్ గారు, గురునాథం గారు ఆ గుడిని రీప్రతిష్ఠ చేసి గుడి కట్టి మొత్తం సక్రమంగా గుడి కట్టి మాకు అప్పచెప్పినారు. అప్పటి నుంచే మేము కంటిన్యూగా ప్రతి సంవత్సరం నవంబర్ 27 తారీఖు ప్రతిష్ఠ చేసుకున్నాం. అట్లాగా ఆ గుడికి 2012లో రాజమండ్రి వాస్తవులైన మేడికొండ ఉమామహేశ్వరరావు, నాగశ్రీమణి గారు ఆ గుడి చుట్టూ టైల్స్ వేయించారు. అలాగే 2018లో మా అమ్మవారి గుడికి ఇక్కడ గ్రామంలో అన్ని గుళ్ళకి ఎంతో కొంత
ఆదాయం ఉంది. మా గంగాణం గుడికి ఆదాయం ఉన్న కారణంగా నేను ఆలోచించుకుని మా తాతగారి పేరు పైన 1 లక్ష రూపాయలు ఆమెకు డిపాజిట్ చేసి ఆ 1 లక్ష రూపాయలు వచ్చే వడ్డీ ఆ ప్రతిష్ఠ రోజు పసుపు కుంకాలకు ఉపయోగపడేట్లు నేను ప్లాన్ చేసుకుని ఫిక్స్డ్ చేశాను. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కంటిన్యూగా మేము ప్రతిష్ఠ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఆషాఢ మాసంలో నా కార్యక్రమం చేస్తున్నాం. ఫస్ట్ వారం సారీ, రెండవ వారం కూరగాయల అలంకరణ, మూడో వారం గాజుల అలంకరణ, ఆఖరి వారం బోనాలు. ఊరంతా కలిసి వచ్చి ఆడబడుచులందరూ ముత్తైదులందరూ వచ్చి ఈ గంగాణంకి చక్కగా బోనాలు సమర్పించి తీర్థప్రసాదాలు తీసుకొని ఆ అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతున్నారు. అట్లాగే ఈ గ్రామానికి బాగా ఇది ఉన్న గంగాణం గుడికి కిరీటము, గంగాణం తల్లికి పాటిమల్ల నారాయణరావు గాయత్రీదేవి పేరు మీద కిరీటము, వెండి కిరీటము, మేస అది కళ్ళు, బంగారు ముక్కుపుడక, మకర తోరణాలు చేయించినారు. అట్లాగే రాజమండ్రి వాసులైన మేడికండ ఉమామహేశ్వరరావు, నాగశిరోమణి పోతురాజుబాబు గారికి వెండి కిరీటము, ఖడ్గము, మీసాలు, ఇవన్నీ మకర తోరణాలు చేయించారు. ఒక్కొక్కరు గ్రామంలో ఒక్కొక్క పని చేపిస్తున్నారు. అట్లాగే పాటిబండ్ల ప్రతాప్ అనే అతను ఈ గుడి కుర్చీలు అని చెప్పి ఆ గుడికి ఫర్నిచర్ అంతా ఏర్పాటు చేశారు. ఇక్కడ మా గంగాణం గుడి బ్రహ్మాండంగా అంతా జరుగుతుంది. ఆమె దయ వల్ల మాకు సక్రమంగా జరుగుతుంది. మా ఊరు పాడి పంటలతో చక్కగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ కరోనా టైంలో కూడా ఆమె దయ వల్ల మా ఊరు ఎలాంటి ఇబ్బంది లేకుండా సస్యశ్యామలంగా శుభ్రంగా ఉంది. ఇవాళ ముందుండి అన్నిటికీ నేను అనే ముందు నడిపే బాధ్యత ఆయన తీసుకున్నాడు. తర్వాత ఈ కార్యకర్తలాగా అందరూ పనిచేస్తున్నాము. ఆయన ఈయన కమిటీ యొక్క నెంబర్గా ఉండి అన్నీ మెయింటైన్ చేస్తున్నాడు. బాగుంది, మాకు సంతోషము. ఊరిని చల్లని చల్లి కాపాడుతుందని మేమందరం కోరుకుంటూ దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు గత నెల 29 నుంచి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా చివరి రోజు ఆదివారం అమ్మవారికి పోలంగి సేవ నిర్వహించి బోనాల ఉత్సవాలు జరిపారు. చిలువూరు గ్రామానికి చెందిన బయోఫర్ అధినేత రంగిశెట్టి జగదీష్ బాబు 400 మంది భక్తులకు ఉచితంగా బోనాల పొంగలి సామాగ్రిని అందజేశారు. తొలి ఆదివారం అమ్మవారికి నిమ్మకాయల అలంకరణ చేయగా, రెండవ ఆదివారం గాజుల అలంకరణ, ఆదివారం శాకాంబరి అలంకరణలో భక్తులు దర్శన భాగ్యం కల్పించారు. చివరి రోజు ఆదివారం కావడంతో అమ్మవారికి వేలాది పుష్పాలతో అలంకరణ చేశారు. అర్చకులు తారక్నాథ్, మణిశర్మ, సుబ్రహ్మణ్య శర్మ, రామకృష్ణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో హోమాన్ని ఏర్పాటు చేయగా జగదీష్ బాబు దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గంగాశ్రీ రచయిత డాక్టర్ రంగిశెట్టి రమేష్ బాబు, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, గడ్డిపాటి అపర్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ బాబు, ఆలయ ట్రస్టీ దేవాభక్తుని రంగప్రసాద్, తోటకూర సీతారామయ్య, మాలెంపాటి వెంకటేశ్వరరావు, వీరన్న, ఏమినేని కోటేశ్వరరావు, మండవ మౌలయ్య, ఆలపాటి శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్, రామారావు, కేశంనేని వాసుబాబు, రోహిణి కుమార్, భక్తులు, మహిళలు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానకీదేవి, శ్రీయనిత, రమేష్ బాబు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో మహంకాళి అమ్మవారి కంటంరాజు కొండూరులో మహంకాళి అమ్మవారి దేవాలయానికి రావడం జరిగింది. ఈ రోజున గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి బోనాలు జరిపించడం జరిగింది. ఆ కార్యక్రమానికి విశేష పూజలు జరిపించిన జగదీష్ గారికి, అదేవిధంగా రంగిశెట్టి రమేష్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆ పూజలలో మనందరినీ పిలిచి లోక కళ్యాణార్థం, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు కాలాల్లో సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి దేశం మొత్తం సుభిక్ష కూడా వచ్చిన స్త్రీలకి అందరికి కూడా పసుపు కుంకాలు అందించి మహిళలందరినీ గౌరవించడం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు జరగడం మూలన దేశంలోని సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మంచి ఉద్దేశం ఇలాంటి కార్యక్రమాలు జరిపించడంతో ఉంటుంది. కాబట్టి
హోమగుండాలతో హోమం జరిపించడం కూడా ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన భక్త మహాజనులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విశేషంగా చేసిన జగదీష్ గారికి, రమేష్ గారికి, ఇక్కడ ఈవో గారికి, అందరికి కూడా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రజలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాం. అమ్మవారి ఆశీస్సులు దేశం మీద, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రత్యేకంగా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ దేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆషాఢ మాసం ఈరోజు స్వయంభూగా వెలిసిన కంఠంరాజు కొండూరు మహంకాళి అమ్మవారి బోనాల వేడుక సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు సుదూర ప్రాంతాల నుంచి మహిళలు పొంగళ్ళు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి దీవెనలు అందుకోవడం జరిగింది. ఇక్కడ మన రంగిశెట్టి రమేష్ గారు, జగదీష్ గారు ప్రత్యేక పూజలు అమ్మవారికి చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే గుడి ఈవో గారు, సిబ్బంది కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విశేష అలంకరణలతో ఈరోజు అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. ఆ అమ్మవారి ఆశీర్వాదం సర్వదా ప్రజలందరికీ, ముఖ్యంగా మా నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రజలందరికీ ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సర్వేజన సుఖినోభవంతు, అందరూ సంతోషం. స్వర్ణాంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామం అమ్మవారు మహంకాళి అమ్మవారు బోనాల ఉత్సవం ఈరోజు జరుగుతుంది. ఆలయం సుమారుగా ఎప్పుడో 500 సంవత్సరాల నాటి ఆలయం. ఒక 50 సంవత్సరాల కాలం, 50 సంవత్సరాల క్రితం భూమిలో నుంచి అమ్మవారు ఉద్భవించడం జరిగింది. అప్పుడు భక్తులంతా కూడా కనుక్కొని అమ్మవారికి 50 సంవత్సరాల నాడు గుడి కట్టించడం జరిగింది. మొట్టమొదటిగా 10 సంవత్సరాల క్రితం ఇక్కడ బోనాల పండుగ నిర్వహించాము. అప్పటి నుంచి ఆనవాయితీగా ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. ఈ అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే, పార్వతీదేవి అష్టాదశ శక్తి పీఠాల్లో ముఖ్యమైనవి దశమహా రూపాలు అంటారు. అమ్మవారిని దశమహా విద్యలు అంటారు. ఇందులో మొట్టమొదటి అవతారం మహంకాళి అవతారం. మహంకాళి అవతారం అంటే శత్రునాశనం చేసేది. మామూలుగా అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి రక్షణనిచ్చి శత్రుభయంకరి ఆర్తత్రాణ పరాయణిగా ఉండి అమ్మవారు కోరిన వారికి కొంగు బంగారమై చక్కగా వరాలిస్తున్న తల్లి ఇక్కడ. ఈ బోనాల సందర్భంగా, ఆషాఢమాసం బోనాల సందర్భంగా 29వ తారీఖున అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకారం చేశారు. అలాగే 6వ తారీఖున అమ్మవారికి గాజులతో అలంకారం చేయడం జరిగింది. 13వ తారీఖు అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం జరిగింది. ఈరోజు 20వ తారీఖు రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి గుడి ఈవో గారు, ఫౌండర్ మన బాబు గారు యొక్క సహకారంతో, భక్తుల సహకారంతో ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ బోర్డు మెంబరు తమ్మిశెట్టి జానకి గారు, మన కేశనేని అనిత గారు, స్థానిక నాయకులైన ఏడ జయలక్ష్మి గారు మరియు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. చాలా జయప్రదంగా కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అద్భుతంగా జరగాలని, భక్తులు రావాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు లోక కళ్యాణం కోసం, రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం ఇక్కడ హోమం చేయడం కూడా జరిగింది. ఈ రాష్ట్రం సుభిక్షంగా అమరావతి రాజధాని 10 కాలాల పాటు చెప్పుకునే విధంగా బాబుగారి నేతృత్వంలో అద్భుతంగా వెలుగొందాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.